దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబరే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నీకు నేను రిప్లై ఇవ్వాలంటే, నువ్వు నాతో మాట్లాడాలంటే నువ్వు నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. ఈ వచనం ఎక్కడుంది? ఇర్మియా 33:3 ఉంది. కాబట్టి మీకు అర్థం కావడానికి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో కొట్టారు కనుక మళ్ళీ సెల్ ఫోన్లో 3 నొక్కి హలో హలో అన్నారు. నువ్వు మోకరించంతే, మోకరించి దేవునికి మొర పెడితే నువ్వు హలో అంటే ఆయన హలో అంటాడు. నువ్వు ప్రార్థిస్తే దానికి రిప్లై ఇస్తాడు, దానికి జవాబిస్తాడు. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర బ్యాలెన్స్ కూడా, ఫోన్ చేయాలంటే ఏం కావాలి? బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ ఉండాలంటే ముందు సిమ్ ఉండాలి. ఆ సిమ్ దేనికి కనెక్ట్ అయి ఉండాలి? టెలిఫోన్ టవర్ కనెక్ట్ అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మన ఫోన్లో ఆ టవర్ సిగ్నల్ ఉంటేనే ఫోన్ పనిచేస్తుంది. కొన్ని ఊర్లు వెళ్తాం మన కొన్ని ప్రదేశాలకు, ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ పోతాయి ఫోన్లో. ఆ సిగ్నల్స్ పోయినప్పుడు మనం ఫోన్ చేస్తే ఎవరికైనా వెళ్తాయా? దేవునితో కనెక్టివిటీ లేకుండా నువ్వు మోకరించి హలో అంటే అక్కడ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, ఏముండదు, సిగ్నల్, నో సిగ్నల్, వినపడదు. అంటే దేవునితో టవర్తో ఎలా కనెక్ట్ అయిందో అలాగే దేవుని మందిరముతో, దేవునితో మన కనెక్టివిటీ కలిగి దేవునికి మొర పెడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.